Hi, this is Dr. JMR కెమిస్ట్రీ. ఈరోజు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఐయుపిఏసి నామెన్క్లేచర్ ప్రకారము రాస్తారన్న విషయాన్ని ఈరోజు చూద్దాం. ఐయుపిఏసి అంటే ఏమిటి? ఐయుపిఏసి స్టాండ్స్ ఫర్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. అంటే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1919. వాళ్ళు ఒక నామన్క్లేచర్ ఎలా పెట్టాలి అన్న విషయాన్ని వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ఎక్స్ప్లెయిన్ చేయాలన్న విషయాన్ని వాళ్ళు పెట్టడం జరిగింది. ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ నామన్క్లేచర్, టర్మినాలజీ, సింబల్స్ అండ్ మెథడ్స్. దీనికి కొన్ని నామన్క్లేచర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూసినట్టయితే దీంట్లో ఫస్ట్ సెలెక్ట్ ద లాంగెస్ట్ పాసిబుల్ చైన్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఆ చైన్లో లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్ని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ చైన్ని ఏమంటామంటే పేరెంట్ చైన్ అంటాం. సో లాంగెస్ట్ కార్బన్ చైన్ అంటాం. దాని తర్వాత ఆ కార్బన్ చైన్కి నెంబర్స్ ఇవ్వాలి. 1, 2, 3, 4 న్యూమరికల్ నెంబర్స్ ఇవ్వాలి ఓన్లీ కార్బన్ యాటమ్స్కి. సో దాంట్లో వన్ ఎండ్ నుండి స్టార్ట్ చేసి అనదర్ ఎండ్ ఇవ్వాలి. అంటే లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మధ్యలో నెంబరింగ్ ఇవ్వకూడదు. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసినట్టయితే దాంట్లో ఉండే ఫంక్షనల్ గ్రూప్కి మీరు లోయెస్ట్ కార్బన్ ఉండేటట్టు లోయెస్ట్ నెంబర్ ఉండేటట్టు ఆ కార్బన్కి చూసుకోవాలి. అంటే లెఫ్ట్ నుండి రైట్ ఇస్తున్నావా, రైట్ నుండి లెఫ్ట్ ఇస్తున్నావా అనే నెంబరింగ్ పక్కన పెట్టి ఆ యొక్క బ్రాంచ్కి ఏదైతే కార్బన్ బాండెడ్ విత్ సిఎల్ అనుకోండి, బిఆర్ అనుకోండి, లేదంటే అదర్ ఫంక్షనల్ గ్రూప్స్కి ఏదైతే ఉందో దానికి లోయెస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత సపోజ్ 2 or 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నట్టయితే ఆ ఫంక్షనల్ గ్రూప్స్ మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సపోజ్ ఫ్లోరో, క్లోరో, బ్రోమో ఉంటే బ్రోమో ఫస్ట్, తర్వాత ఫ్లోరో అట్లా రాయాల్సి ఉంటుంది. సో 2 ఫ్లోరిన్ యాటమ్స్, 2 క్లోరిన్ యాటమ్స్ ఉంటే మనము డై అని వాడాలి. సిమిలర్గా ఉంటే డై, ట్రై, టెట్రా అట్లా ఉంటే మనం నెంబర్ ఆఫ్ క్లోరిన్ యాటమ్స్ కానీ, ఫ్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, మిథైల్ కానీ ఇటువంటివన్నీ మనం ఏం చేయాలి, డై కానీ ట్రై కానీ మనం వాడాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది వాడాలి. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసేటప్పుడు ఈ డై ట్రైని మనము కన్సిడర్ చేయము. ఇప్పుడు నేను ఒక కాంపౌండ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఈ కాంపౌండ్ తీసుకోండి, CH2 అంటే ఇక్కడ సిఎల్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. ఇట్ ఇస్ ఏ హైడ్రోకార్బన్ కాంపౌండ్ అంటారు. ఎందుకోసం అంటే దీనిలో కార్బన్స్ హైడ్రోజన్లు మేజర్గా ఉన్నాయి, లేదంటే అట్లీస్ట్ 1 కార్బన్ ఉన్నా ఇట్ ఇస్ ఏ కార్బన్ కాంపౌండ్ అని అనడం జరుగుతుంది. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి టోటల్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ లాంగెస్ట్ కార్బన్ చైన్కి లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇవ్వాలి. ఇలా కాకుండా మనం రైట్ టు లెఫ్ట్ కూడా నెంబరింగ్ ఇవ్వాలి. సో మనము ఎట్ సైడ్ నెంబరింగ్ అనేది మన క్వశ్చన్. సో ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ ఇస్తే 1 క్లోరో పెంటేన్ అంటారు. ఏమంటారు? 1 క్లోరో. ఎందుకోసం అంటే 1 క్లోరో ఎందుకన్నారు? ఫస్ట్ పొజిషన్లో క్లోరిన్ ఉంది కదా, అందు గురించే 1 క్లోరో అని మనం అనడం జరుగుతుంది. అలా కాకుండా సపోజ్ రైట్ టు లెఫ్ట్ ఇచ్చామనుకోండి నెంబరింగ్, అప్పుడు ఏమవుతుంది? 5 క్లోరో అంటుంది. మరి రెండిట్లలో ఏది ఏది కరెక్ట్? 1 క్లోరో కరెక్టా, 5 క్లోరో కరెక్టా? అంటే మీరు ఎప్పుడు కానీ ఏది కరెక్ట్ అన్న విషయాన్ని ఉంటే ఆ 2 పొజిషన్స్లో ఏదైతే లోయెస్ట్ పొజిషన్ అంటే మనకు నియరర్ 1 పొజిషన్ ఇవ్వాలి దానికి. 1, 2, 3, 4 అంటే లోయెస్ట్ ఆర్ లీస్ట్ కార్బన్ వాల్యూ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ని మనం తీసుకోవాలి. అంటే ఫైనల్గా ఏం చెప్తున్నావు? 1 క్లోరో పెంటేన్. ఏన్ అని ఎందుకన్నావు? పెంట్ అని ఎందుకన్నావు? పెంట్ అంటే 5 కార్బన్ ఆటమ్స్. ఏన్ అని ఎందుకన్నావు? కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏనని అనడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫైనల్లీ వి కంక్లూడెడ్ దట్ 1 క్లోరో అంటే ఫస్ట్ కార్బన్ ఆటమ్ క్లోరిన్ ఉందయా, పెంట్
5 కార్బన్ ఆటమ్స్. అన్ని సింగిల్ బాండ్స్. కార్బన్‌కి అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. సో, దీంట్లో మనకు 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. సో, నంబరింగ్ ఇచ్చినట్టయితే లెఫ్ట్ టు రైట్ మనకు 1, 2 పొజిషన్స్ 2 క్లోరిన్ ఆటమ్స్ బాండ్ అయ్యాయి. సపోజ్ రైట్ టు లెఫ్ట్ ఇచ్చారనుకో, 4th పొజిషన్ అండ్ 5th పొజిషన్. అంటే ఏం జరిగింది ఇక్కడ? 4th పొజిషన్ క్లోరిన్ ఉంది, 5th పొజిషన్. మరి ఎటు సైడ్ తీసుకోవాలి? లెఫ్ట్ టు రైట్ తీసుకోవాలా? రైట్ టు లెఫ్ట్ తీసుకోవాలా? సో, ఇటువంటప్పుడు ఏం చేయాలి? మనకు చాలా డౌట్ వచ్చినప్పుడు ఆ పొజిషన్స్ యాడ్ చేయాలి. 5 + 4 ఏమైంది? 9. మరి రైట్ టు లెఫ్ట్ ఇస్తే 1 + 2 ఏమైంది? 3. సో, ఈ రెండింట్లో అంటే ఒకటేమో 9 వస్తుంది. అంటే పొజిషన్స్ యాడ్ చేసామంటే ఏం పొజిషన్స్? అక్కడ 5th పొజిషన్‌లో క్లోరిన్ ఉంది. 4th పొజిషన్‌లో క్లోరిన్ ఉంది. కాబట్టి మనం ఏంది ఆ పొజిషన్స్ నేను యాడ్ చేశాను. యాడ్ చేస్తే మనకు 9 వచ్చింది. నెక్స్ట్ 1 + 2 ఏమొచ్చింది? 3. సో, అవి రెండిటిని మనం తీసుకోవాలి. సో, ఒకవేళ లెఫ్ట్ టు రైట్ వస్తే మనకి ఏమవుతుంది? సో, 1, 2 డైక్లోరో పెంటేన్ అని వస్తుంది. అది ఇంకోటి చూసినట్టయితే మనం 4, 5 డైక్లోరో పెంటేన్. మరి ఏది కరెక్ట్? ఏది రాంగ్? అంటే 2 నేమ్స్ ఉండవు కదా ఒక కాంపౌండ్‌కి. మరి ఎలా? ఫస్ట్‌ది రైటే, సెకండ్‌ది రైటే. మరి ఏం చేయాలంటే దానికొక రూల్ ఉంది. లీస్ట్ సమ్ రూల్. అంటే ఏంటంటే ఆ రెండిటిని యాడ్ చేసినప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా ఫంక్షనల్ గ్రూప్స్ యాడ్ చేసినప్పుడు లీస్ట్ నెంబర్ ఉండాలి. తక్కువ నెంబర్ అయి ఉండాలి. సో, చూసారా? 1 + 2 = 3. అంటే ఏమైంది? 1, 2 డైక్లోరో అనేది కరెక్ట్ అవుతుంది. సో, 4, 5 అనేది తప్పు. సో, ఆ విధంగా కూడా మనము చేసుకోవచ్చు. అలా కాకుండా 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. 3 క్లోరిన్స్ ఉన్నాయనుకోండి. 1, 2, 3 అంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. తర్వాత రైట్ టు లెఫ్ట్ కూడా ఇవ్వండి కావాలంటే. ఆ పొజిషన్స్‌ని యాడ్ చేయండి. ఒకటేమో మనకేమొస్తుంది? 1 + 2 + 3 అంటే 6. ఇంకోటేమో 7 + 6 + 5 18. సో, అప్పుడు ఏం జరుగుతుంది? ఒకటేమో 1, 2, 3 ట్రైక్లోరో హెప్టేన్ అని వస్తుంది. హెప్ట్ అంటే 7 కదా! సో, నెక్స్ట్ ఇంకొకటొస్తుంది. ఏంటది? 7, 6, 5 అంటే 5, 6, 7 ఏంది? ట్రైక్లోరో వాట్ ఈస్ దట్? హెప్టేన్. ఏది కరెక్ట్? ఏది రాంగ్? సో, ఎప్పుడు గాని 1, మనకేమొస్తుంది? 2, 3 1, 2, 3 ట్రైక్లోరో మనకేం జరుగుతుంది? పెంటేన్. సో, ఇక్కడ ఏం జరిగింది? హెప్ట్ కాబట్టి హెప్టేన్ అనే విషయాన్ని చెప్తుంది. అలానే ఇంకొక పొజిషన్ తీసుకోండి. మనకి రైట్ టు లెఫ్ట్ వస్తే ఏమవుతుంది? 1 + 4 ఏమవుతుంది? 5. దాని తర్వాత ఆ పొజిషన్స్‌ని యాడ్ చేయండి. రైట్ టు లెఫ్ట్ నంబరింగ్ ఇచ్చి, లెఫ్ట్ టు రైట్ నంబరింగ్ అంటే లెఫ్ట్ టు రైట్ నంబరింగ్ ఇచ్చారనుకోండి. ఫస్ట్ పొజిషన్, 4th పొజిషన్ ఎంత అవుతుంది? 5. సపోజ్ రైట్ టు లెఫ్ట్ ఇవ్వారనుకోండి. 4 + 7 ఏమవుతుంది? 11. సో, లెఫ్ట్ టు రైట్ చూసినా, రైట్ టు లెఫ్ట్ చూసినా పొజిషన్స్ యూ హావ్ టు యాడ్ ద పొజిషన్స్. సో, అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? సో, ఏది కరెక్ట్ అంటే లోయెస్ట్ నెంబర్ ఏదైతే వస్తుందో దాన్ని మనము కన్సిడర్ చేయాలి. 5 ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే 1, 2 సో, 1, 4th పొజిషన్‌లో ఉంది కాబట్టి 1, 4 డైక్లోరో పెంటేన్ అనే విషయాన్ని ఇక్కడ చెప్పొచ్చు. సో, అలానే నెక్స్ట్ కాంపౌండ్ చూడండి. కింద ఏం జరిగింది? 1, 2, 3 ఉంది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మళ్ళీ రాయాల్సి సో, ఫస్ట్ పొజిషన్‌లో ఏముంది? బ్రోమిన్. 1 బ్రోమో, 2, 3 డైక్లోరో, హెప్టేన్. సో, ఆ విధంగా మనం రాయాల్సొస్తుంది. ఎందుకోసం అంటే ఫస్ట్ పొజిషన్‌లో బిఆర్ ఉంది. సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్‌లో ఏమైంది? డైక్లోరో హెప్టేన్. హెప్ట్ ఎందుకన్నారు? 7 కార్బన్ ఆటమ్స్ కాబట్టి హెప్ట్ అని అనడం జరుగుతుంది. సపోజ్ ఇంకొకటి తీసుకోండి. ఈ కాంపౌండ్ చూసినట్టయితే ఫస్ట్ నంబరింగ్ ఇవ్వాలి. 1, 4 అంటే ఫస్ట్ ఇలా రాసారనుకోండి అది తప్పు. 1 క్లోరో, 4 బ్రోమో అని రాసారనుకోండి అది తప్పు. ఎందుకోసం అంటే మనం ఏం చెప్పాను మీకు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాయాలి. బీసీ. సో, 4, 1 చూడొద్దు. సో, 4 బ్రోమో, 1 క్లోరో, హెప్టేన్ అన్న విషయాన్ని మనం చెప్పొచ్చు. సో, ఆ విధంగా 1 క్లోరో, 4 బ్రోమో అని రాస్తే తప్పు. సో, 4 బ్రోమో, 1 క్లోరో హెప్టేన్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో, అలానే నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ అయోడో, బ్రోమో అండ్ క్లోరో ఉంది. సో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాయాలి. 2 బ్రోమో ఫస్ట్ వస్తుంది. తర్వాత క్లోరిన్, తర్వాత అయోడిన్. ఎందుకోసం? బీసీఐ హెప్టేన్. సో, లైక్ దట్. సో, నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే సేమ్ అలానే నంబరింగ్ ఇవ్వాలి. దాని తర్వాత ఏం చేయాలి?
సెకండ్ పొజిషన్లో అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. దాని తర్వాత 4 బ్రోమో ఇస్తావా? తప్పు. ఎందుకోసం అంటే సెకండ్ క్వశ్చన్ ఇస్ బాండెడ్. 2 బ్రోమో వాట్ ఈస్ దట్? పెంటేన్ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. సో 2 బ్రోమో పెంటేన్ అనే విషయాన్ని మనం తెలుస్తుంది. అలా మనము 2 బ్రోమో పెంటేన్గా రాయడం జరుగుతుంది. అలానే ఇంకొక కాంపౌండ్ మనం చూద్దాం. సో ఎందుకు 4 బ్రోమో రాయొద్దు. ఏదైతే నియరెస్ట్ కార్బన్ ఉందో దాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. సో అలానే మనం నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. నెక్స్ట్ కాంపౌండ్ చూసినప్పుడు లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చి ఆ నెంబర్ను ఆ పొజిషన్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏదైతే లోయెస్ట్ వస్తుందో, తక్కువ నెంబర్ వస్తుందో దాన్ని చూసుకోవాలి. సో 1, 2, 3 వస్తుంది కాబట్టి 6 వస్తుంది కాబట్టి ఆల్ఫాబెటికల్ 2 బ్రోమో, 3 క్లోరో, 1 ఐడో ఆ విధంగా మనము హెప్టేన్. హెప్ట్ అంటే 7 కార్బన్ ఆటమ్స్, ఏన్ అంటే సింగిల్ బాండ్స్. సో ఆ విధంగా మనము రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ మన కాంపౌండ్స్ ఏ విధంగా రాస్తున్నాం అన్న విషయాన్ని మీకు చాలా జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ.